15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కాబోయే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ పోతున్నానంటూ ఆమ్స్టర్డామ్ పోయి అది దొరికిపోయిన తర్వాత తిరిగి లండన్ పోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే లండన్ వెళ్ళిన వెంటనే అతను ఆసుపత్రిలో జాయిన్ అవటం, ఆసుపత్రి వర్గాలు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్లందరూ కూడా చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏ విషయంలో డాక్టర్లు చేతులు ఎత్తేశారు, డాక్టర్లు ఏం చెప్పారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరే ఆసుపత్రికి వెళ్తాడా, వేరే కంట్రీకి వెళ్తాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచ బతుకు మనందరికీ తెలుసు. ఏది కూడా నిజం చెప్పడు. హెలికాప్టర్లో పైన పోవడానికి కోసం కింద చెట్లు కొట్టించేటువంటి నికృష్టపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా దావోస్ పోతానని చెప్పి గతంలో లండన్ పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు లండన్ పోతానని ఆమ్స్టర్డామ్ లాంటి 420 ఫ్రాడ్ బ్యాంకులు, మనీ లాండరింగ్లు అంటే దొంగ డబ్బు దాచుకునేటువంటి ప్రాంతానికి పోయి అక్కడ తన డబ్బును దాచుకుని వచ్చినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే యథావిధిగా మొత్తానికి చివరికి అంతా అలరైపోయిన తర్వాత చివరికి లండన్ చేరుకున్నాడు. అయితే లండన్ పోగానే అతనికి ఉన్నటువంటి పని ఏంటి మనకు తెలుసు. మనమేం ఆరోపణలు చేయట్లా. వాళ్ళ సొంత చెల్లి షర్మిలా గారు చెప్పారు. వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి గతంలో, ఇప్పుడంటే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, లండన్ మందులు వాడతాడని చెప్పి అనేక మందికి తెలిసినటువంటి విషయం. ఇదేమి దాచాల్సినటువంటి విషయం కాదు, సమాజానికి తెలిసినటువంటి విషయం. అందుకో ఒక సైకోలా ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళని చంపేయాలి, నరకాలి, కొట్టించాలి, ఎదుటి పథకాలు తీసేయాలి, ఏదో ఒక విధంగా ప్రతిపక్షాలను టార్చర్ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టించాలి, అక్కడ వీడియోలు చూడాలి, కొట్టేటువంటి వీడియోలను చూడాలి. ఇవన్నీ సైకోగాడి మనస్తత్వం. నన్ను సిఐడి వాళ్ళు కొడతా ఉంటే సిఐడి సునీల్ గారు వీడియోలు తీశాడు, 5-6 వీడియోలు. అంటే ఎందుకంటే ఈ సైకోగాడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఇట్లాంటి శాడిజంతో కూడినటువంటి వీడియోలు చూడకపోతే వాడికి పిచ్చి పట్టేస్తాయి. వాడికి ఆల్రెడీ పిచ్చి కాబట్టి ఆ పిచ్చి కొంత తగ్గించుకోవడం కోసం ఈ సైకోయిజంతో కూడినటువంటి వీడియోలు చూస్తూ ఉంటారు. అందుకనే ఇతని సైకోయిజం అనేటువంటి ఒక వ్యాధి ఉంది కాబట్టి, ఒక సైకో లక్షణాలు. అందుకనే ఎక్కువ రోజులు లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, ఆ మందులు వాడకపోయినా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది. ఆ సైకోయిజం పీక్ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని అడ్డం పెట్టుకునే వాళ్ళ బాబాయిని వేసేయడానికి అప్రూవల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏమని, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఘోరంగా నరుకుతుంటే జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్లో ఆ విషయాన్ని చూశాడు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా రేపో మాపో సిబిఐ నిగ్గుదేల్సింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, అది వేరే సబ్జెక్టు, డిఫరెంట్ సబ్జెక్టు. కానీ ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి డాక్టర్లు ఇది తీవ్ర స్థాయికి ముదిరింది, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మానసిక వ్యాధి, ఈ సైకోయిజం తీవ్ర స్థాయికి ముదిరింది. కాబట్టి ఇక గతంలో వాడినటువంటి మందులు మనం వాడలేము. ఎందుకంటే వ్యవహారాన్ని బట్టి, అతనికి వచ్చినటువంటి మార్పులను బట్టి, వ్యాధిని బట్టి ఎప్పటికప్పుడు మందులు మారుస్తూ ఉంటారు, డోస్ కూడా మారుస్తూ ఉంటారు. ఇది మనకి తెలిసినటువంటి అంశం. ఇదే మనం కొత్తగా జనాలకు చెప్పలే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి పోడు, ఎప్పుడు కూడా లండన్కే పోతాడు. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ చేయొచ్చు కదా అని మీ బోటులు తెలివైన వాళ్ళు కొంతమంది అడగవచ్చు. మరి నాయన ఆడ ఎక్విప్మెంటు, వ్యవహారము, ఆసుపత్రి, చెకప్లు ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని రాలేరు కదా, ఈజీ కాదు కదా. ఒక ఆసుపత్రిని తీసుకురాలేరుగా. లండన్లో ప్రత్యేకమైన ఆసుపత్రి ఉంది దీనికి. దాంట్లో జగన్మోహన్ ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. కావాలంటే మెడిసిన్ అయిపోయినప్పుడు పంపిస్తారు. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ పోయి చెకప్లు చేసుకొని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా డోస్ కానీ, లేకపోతే వాటి మెడిసిన్ పవర్ ఉండే మెడిసిన్లు తెచ్చుకోవటం కానివ్వండి, లేదంటే డిఫరెంట్ మెడిసిన్ తెప్పించుకోవడం కానివ్వండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి చెకప్లు చేయించుకుంటేనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అయితే ఈసారి లండన్ డాక్టర్లందరూ కూడా విస్తుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి తిరగటం, ఓడిపోతానని అతనికి తెలియటం, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ రావటం, భయం రావటం, ఆందోళన రావటం. ఎందుకంటే ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, తన జీవితం జైలు పోవాలి. లేదంటే ఇమ్మీడియట్గా ఓడిపోయిన రోజు రిజల్ట్ వచ్చేటప్పుడే ప్రత్యేక విమానాన్ని పెట్టుకొని ఈ దేశం నుంచి పారిపోతాడు. విజయ్ మాల్యా పారిపోయినట్టు, లలిత్ మోడీ పారిపోయినట్టు, నీరవ్ మోదీ పారిపోయినట్టు అతని దేశం నుంచి పారిపోయేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇట్లా వికృతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఎలాగో ఓడిపోతున్నాను కాబట్టి ఈ 15-20 రోజులు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపు నా పార్టీ వాళ్ళతో అరాచకం సృష్టించాలి. మాచర్లలో అరాచకం సృష్టించాడు, పొంగనూరులో అరాచకం సృష్టించాడు, ఇవాళ అనేక చోట్ల ఆలగడ్డలో అరాచకం సృష్టించాడు, తిరుపతిలో అరాచకం సృష్టించాడు, చంద్రగిరిలో అరాచకం సృష్టించాడు, తాడిపత్రిలో అరాచకం సృష్టించాడు. ఇవన్నీ ఎందుకంటే ఇక నేను ఓడిపోతున్నాను కాబట్టి, మళ్ళీ నా చేతికి పవర్ రాదు కాబట్టి చేయాల్సినటువంటి అకృత్యాలు, నికృష్టాలు, నీచాలు అన్నీ కూడా ఇప్పుడే చేయాలి. ఇతను సైకో కదా, ఎక్కడికక్కడ ఎవరో ఒకరి మీద దాడులు చేయాలి, వాళ్ళని అంతమొందించాలి, వాళ్ళని కొడుతుంటే ఆ వీడియోలు చూడాలి. ఇంత నికృష్టపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. అందుకనే ఈ మధ్య ఎన్నికల్లో ఓడిపోతానని విపరీతమైన టెన్షన్ పట్టుకోవటం, ఇతను పచ్చి అబద్ధాలు చెప్తుండటం, ఇవన్నీ కూడా వాళ్ళు
మానసికంగా అతన్ని ఎనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చేస్తాయి ఇక డాక్టర్లకి. ఇక మేము పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు, ఇతనిలో మార్పు ఉండేటువంటి అవకాశం లేదు. యథాస్థ స్థితి కొనసాగించడానికి కొంత మెడిసిన్ మేము ఇచ్చినప్పటికీ మేము గ్యారంటీ చెప్పలేము. ఇతని సైకోయిజం పీక్ స్థాయికి వెళ్ళిపోయింది, ఘోరంగా ఓడిపోతా ఉంటే వైనాటు పులివెందులు అనేంత పిచ్చిబట్టి ఉంది జగన్మోహన్ రెడ్డికి. వైనాటు పులివెందులు కాదు, సారీ, ఎక్స్ట్రీమ్లీ ఇది తెలుగుదేశం స్లోగను, ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పుడు పనులు ఓడిపోతాడు కాబట్టి. వైనాటు 175 అనేంత పిచ్చిబట్టి ఉంది జగన్మోహన్ రెడ్డికి 175 గెలుస్తానని. యువతలు వైనాటు పులివెందులు అనేటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంటే దాన్ని అర్థం చేసుకోకుండా వైనాటు 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పిచ్చి అనేది తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి కొంతలో కొంత మేము ప్రయత్నం చేస్తాం తప్ప పూర్తి స్థాయిలో నయమవుద్దని మేము చెప్పలేము అని లండన్ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు ఆ పక్కన ఉన్న ప్యారిస్లోనో యూఎస్లోనో ఇంకో చోట కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బట్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖాళీయే కాబట్టి అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.